శ్రీ గురుభ్యో నమః. నంది శివుడికి వాహనంగా ఎలా మారింది? ఒకానొకప్పుడు శిలాదుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఆయన సంతానం లేనటువంటి వాళ్ళు. సంతానం కోసం ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తారు. తపస్సు చేసినప్పుడు ఆయన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వస్తే ఆ ప్రత్యక్షమైన పరమేశ్వరుణ్ణి కూడా పట్టించుకోలేనంత స్థితిలో ఆయన ఉండిపోతారు. అటువంటప్పుడు ఆ పరమేశ్వరుడే ఆయన్ను తన చేత్తో తాకి ఆ తపస్సు చేసేటప్పుడు ఉన్నటువంటి తన మీద ఉన్నటువంటి పుట్ట లాగా పేరుకుపోతుంది. ఆ పేరుకుపోయిన పుట్టను అలాగే శరీరంలో ఎముకలు మాత్రమే మిగిలి ఉంటాయి ఆయనకు. ఆ మిగిలి ఉన్న ఎముకలే కాకుండా ఆ పుట్ట తొలగిపోయేలాగా తనకు పూర్వ శరీరం ఇంకా గట్టి శరీరం లభించేలాగా ఆ పరమేశ్వరుడు తాకగానే ఆయనకు వరం అందుతుంది. ఆ తాకిన వెంటనే ఆయన పరమేశ్వరుణ్ణి చూసి ధ్యానం చేసి, స్వామి, నాకు నీ అంతటి శక్తి కలిగిన ఒక బిడ్డను అనుగ్రహించు అని అడిగేటప్పటికీ పరమేశ్వరుడు నా అంత శక్తి కలవాడు నీకు కొడుకుగా పుడతాడు అని ఆశీర్వాదం ఇస్తాడు. అలాగే ఇంకొక వరం కూడా కోరతాడు ఆయన. ఏం కోరతాడు అంటే, ఆయన నాకు గర్భం దాల్చి ఆ గర్భంలో నుంచి బయటికి వచ్చే శిశువు కాకుండా అయోనిజుడుగా నాకు పుత్రుడు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆయన దానికి సరే అని ఆ విషయాన్ని అలాగే ఆయనకు వరం ఇచ్చి అక్కడే అంతర్ధానం అవుతాడు పరమేశ్వరుడు. ఇలా జరిగిన తర్వాత కొన్నాళ్లకు ఆయనకు నాగలి పెట్టి పొలం దున్నుతుంటే ఒక శిశువు, మగ శిశువు లభిస్తాడు. ఆహా, పరమేశ్వరుడు నాకు చెప్పిన విధంగానే శిశువును బిడ్డను ఇచ్చాడు అని ఆయన ఆ బిడ్డను చాలా అల్లారుముద్దుగా పెంచుకొని ఆయనకు ఆ బిడ్డకు విద్యాబుద్ధులన్నీ నేర్పిస్తారు. కొంతకాలం గడిచిన తర్వాత పరమేశ్వరుడు ఆ పిల్లవాడిని పరీక్షింపచేయడం కోసం కొంతమంది దేవతలను పంపిస్తాడు. ఎందుకు ఎలా పంపిస్తాడు అంటే, ఆ దేవతలు వచ్చి ఆ పిల్లవాడి దగ్గర నీకు పూర్ణాయుష్ లేదు, నువ్వు అర్ధాయుష్కుడవి కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆయుష్ తప్ప అని ఆ బిడ్డను పరీక్షింపజేయడం కోసం పరమేశ్వరుడు దేవతల్ని పంపిస్తారు. ఆ పంపించిన దేవతలు కూడా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అదే విధంగానే అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు, పరమేశ్వరుడు ఇచ్చిన పిల్లవాడు ఏం చెబుతాడు అంటే, నాకు పరమేశ్వర సన్నిధానం తప్పితే ఇంకా ఏది అవసరం లేదు, ఆయన దర్శనం మాత్రం నాకు లభిస్తే చాలు అని ఆ పరమేశ్వరుడి గురించి కోరుకుంటాడు. నీకు అలాగే లభిస్తుంది అని చెబుతారు దేవతలు, వెళ్ళిపోతారు. కొంతకాలం అవుతుంది. ఎంతకాలం అయినా సరే పరమేశ్వరుడి దగ్గర నుంచి పిలుపు రాకపోయేటప్పటికీ ఆయన పరమేశ్వరుడి గురించి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. వాళ్ళ తండ్రిలాగానే ఈయన కూడా ఆయనలాగానే తపస్సు చేయడం ప్రారంభించేటప్పటికీ మహాఘోరమైన తపస్సు చేసేటప్పటికీ పరమేశ్వరుడు ఆయన భక్తికి మెచ్చి ఆయనకు ప్రత్యక్షమై ఆయనను తనతో పాటు కైలాసానికి తీసుకువెళ్తారు. కైలాసానికి తీసుకువెళితే అక్కడ ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా ఆయనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన ద్వారా 5 నదులు పుట్టేట్టుగా ఆశీర్వాదం ఇస్తారు. అలాగే ఆయన భక్తికి మెచ్చి తండ్రి ఆయన పిల్లవాడు దొరికిన వెంటనే నంది అని పేరు పెడతారు. నందనుడు అంటారు. కొడుకును ఎప్పుడూ కూడా నందనుడు అంటారు. దశరథ నందనుడు, అలాగే యశోదానందనుడు, అలాగే నందనందనుడు అని అంటారు. మనకు కృష్ణుడినైతే యశోదానందనుడు, నందనందనుడు అంటారు. రాముడినైతే దశరథ నందనుడు, కౌసల్యానందవర్ధన అని మనకు శాస్త్రంలో వాక్యం కూడా చెప్పి ఉంది. అలా
కొడుకును నందనుడు అంటారు. అందువల్ల ఆయనకు పుత్రుడు ఎప్పుడైతే మంచి పుణ్యకార్యాలను చిన్నప్పటి నుంచి చేయడం నేర్చుకోవడం, అలవాటు చేసుకోవడం నేర్చుకున్నాడో అప్పటి నుంచి ఈయనకు నందుడు అని పేరు పెడతాడు తండ్రి శిలాదుడు. అలా పెట్టిన తర్వాత ఇలా జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆయన్ను ఆశీర్వాదం చేసి, స్వామి నీకు ఆ పిల్లవాడిని మళ్ళీ అడుగుతారు, నీకు ఏం వరం కావాలి అనే విషయాన్ని పూర్తిగా ఇంకా అడిగితే అప్పుడు ఆ పరమేశ్వరుడు, స్వామి నీ అంతటి వాడినే కావాలని మా తండ్రి కోరుకున్నాడు, కానీ నీ అంతటి వాడిని నేను కూడా ఇక్కడ ఉంటే నీకు నాకు తారతమ్యం కుదరదు, కాబట్టి నేను నీకన్నా తక్కువ వాడిగానే ఉండాలి, అలాగే నీ దగ్గరే నేను ఎప్పుడూ ఉండేట్టుగా నాకు వరం ఇవ్వు అని ఆ నందీశ్వరుడు అడిగితే అప్పుడు ఆ నంది అడుగుతాడు. ఆ ఈశ్వరుడు అప్పుడు ఏం చేస్తాడు అంటే, తనకు హనుమత్ అంటే కోతి వంటి ముఖాన్ని ప్రసాదించి, అలాగే తన పేరులో ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటటువంటి నామానికి ఆయనకు ఉన్నటువంటి నామాన్ని చేర్చి నందీశ్వరుడు అని నామకరణం చేసి తనకు వాహనంగా అప్పటి నుంచి ఆ నందీశ్వరుణ్ణి పెట్టుకుంటాడు. ఇది నందీశ్వరుడు ఈశ్వరుడికి వాహనంగా ఉండడానికి ఆ నందీశ్వరుడు యొక్క వృత్తాంతం.